హైదరాబాద్ జిల్లెలగూడలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 72వ జయంతి వేడుకలు, పేదలకు పండ్లు పంపిణీ మరియు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టిన మాజీ కార్పొరేటర్ ఏనుగుల అనిల్ కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం సస్యశ్యామలంగా ఉందని, రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేస్తామని అనిల్ కుమార్ యాదవ్ వ్యక్తం చేశారు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై సబితమ్మ. ఈరోజు 60 ఏళ్ల కళను నిజం చేసినటువంటి మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినం. ఎంతో మన తెలంగాణకి సేవలు చేసినటువంటి మన తెలంగాణ జాతిపిత ఈరోజు పండుగ స్వభావంతో మరి ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు నిర్వహించుకుంటా ఉన్నాం. స్థానిక మహేశ్వరం శాసనసభ్యురాలు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారి ఆదేశానుసారం ప్రజలకు పండ్ల పంపిణీ, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి మరి మాజీ ఎంపీటీసీ సభ్యురాలు ఏనుగుల అనిల్ కుమార్ యాదవ్ గారు, నా తోటి కార్పొరేటర్లు మాదారి సురేఖ రమేష్ గారు, దూమలపల్లి ధనలక్ష్మి రాజ్ కుమార్ గారు, అదేవిధంగా బుచ్చిరెడ్డి రజనీ రవీందర్ రెడ్డి గారు, టెంపుల్ డైరెక్టర్సు మేకల యాదగిరి గారు, మాజీ జిల్లెలగూడ టెంపుల్ డైరెక్టరు సుర్వి లతా శేఖర్ గౌడ్ గారు, అదేవిధంగా రామకృష్ణ గారు, ఇంకా వివిధ నాయకులందరూ కూడా విచ్చేశారు. ఈరోజు చూసుకున్నట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం అరాచకాలు ఏ విధంగా చేస్తుందంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంది. ఒక్కరు ఏకైక వ్యక్తి వాళ్ళ పార్టీ నుంచి గెలిస్తే కూడా ఈరోజు పదవులను లాక్కొని పదవులే ధ్యేయంగా తిరుగుతూ ఉన్నది. మరి పాలన ఒక పక్కన పడికేసింది. ఈ విధంగా చూస్తే తెలంగాణ రాష్ట్రంలో మరి కేసీఆర్ గారు మరొకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారని, త్వరలో అవుతారనే సూచన మనందరూ కూడా తెలుస్తూ ఉన్నది. ప్రతి ఒక్క ప్రజానికం కళ్ళల్లో ఆశతోటి ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే అన్నం పెట్టేవాడు, కళ్యాణ లక్ష్మి ఇచ్చేవాళ్ళు, ఈ విధంగా ప్రతి విషయం సంక్షేమ పథకాలు చూస్తే కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలే ఉన్నాయి. ఇక్కడ కొత్తగా ఏం చేయలేదు. వీరు తొందరలోనే మరి ఈ యొక్క ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, కేసీఆర్ గారు ఆయుర ఆరోగ్యాలతోటి జీవించి మన తెలంగాణ రాష్ట్రానికి, మన భారత జాతికి, ప్రపంచానికి ఆయన ఉన్నదగే విధంగా మరి పనిచేయాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను. మరొకసారి కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. జై